హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. టిక్ టాక్ వచ్చిందని సంబరపడమకండి. టిక్టాక్ పొరుగుదేశం చైనా, భారత్ మధ్య ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలే విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ బీజింగ్లో పర్యటించి వచ్చారు. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా భారత్లో అడుగుపెట్టారు. త్వరలో ప్రధాని మోదీ కూడా చైనా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య చైనాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ టిక్టాక్, ఈ-కామర్స్ సంస్థలు అలీ ఎక్స్ప్రెస్, షీన్పై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేశారనే వార్తలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా సహా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ దీనికి సంబంధించిన కథనాలు ప్రచురితం అయ్యాయి. 5 సంవత్సరాల నిషేధం తర్వాత ఇవి తిరిగి వచ్చాయంటూ వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. టిక్టాక్ వెబ్సైట్ హోమ్ పేజీని యాక్సెస్ చేయగలిగినప్పటికీ ఆ తర్వాత ఎటువంటి స్పందన రావట్లేదని కొంతమంది యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. టిక్టాక్ వెబ్సైట్ హోమ్ పేజీకి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. అలాగే అలీ ఎక్స్ప్రెస్, షీన్లో షాపింగ్ చేయడం సాధ్యం కావట్లేదని తెలిపారు. మరికొందరు టిక్టాక్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించామని, అవి అందుబాటులో లేవని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలను తోసిపుచ్చింది. ఇలాంటి ప్రచార మీడియాలో వస్తోన్న కథనాలు అవాస్తవం అని తెలిపింది. ఇందులో ఎటువంటి నిజం లేదని, వాటిని విశ్వసించవద్దని సూచించింది. వాటిపై నిషేధాన్ని ఎత్తివేసే పరిస్థితి వస్తే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంది. టిక్టాక్, అలీ ఎక్స్ప్రెస్, షీన్కు భారత్ మంచి ప్రజాదరణ ఉండేది. జూన్ 2029 తేదీన టిక్టాక్తో సహా 58 చైనా యాప్లను ఆకస్మికంగా నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి డేటా సెక్యూరిటీ చోరీకి గురి అవుతుందనే విషయాన్ని అప్పట్లో కారణంగా వివరించింది. అదే నెల 15వ తేదీన లడఖ్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు అయ్యారు. ఇది కూడా చైనా యాప్లపై నిషేధానికి ప్రధాన కారణమైంది. అప్పటినుంచి టిక్టాక్ చైనా యాప్ల సేవలు స్తంభించాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొన్ని చైనా యాప్లు తిరిగి ప్లే స్టోర్లోకి వచ్చాయి. ఎక్స్టెండర్, టాంటాన్ వంటి పలు యాప్లు తిరిగి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్టాక్పై మాత్రం నిషేధం ఇంకా కొనసాగిస్తోంది కేంద్రం. ఇండియా చైనా ఓవైపు చైనా భారత్తో స్నేహపూర్వక మాటలు చెబుతూనే మరోవైపు తన ఇంజనీర్లను భారత నుంచి వెనక్కి పిలిపించుకుంటోంది. ఐఫోన్ సరఫరాదారు అయిన ఫాక్స్కాన్ అనుబంధ సంస్థ అయిన యుజాన్ టెక్నాలజీ తన భారతీయ ప్లాంట్ నుంచి దాదాపు 300 మంది చైనా ఇంజనీర్లను వెనక్కి పంపింది. గత కొన్ని నెలల్లో ఇది రెండోసారి. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.